శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం. ఈరోజు ఈ వీడియోలో భారతదేశంలో ఉన్నటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటి విశేషమైనటువంటి టెంపుల్ గురించి మనం తెలుసుకుందాం. ఇది మహారాష్ట్రలో ఉంది. దీన్ని సప్తశృంగి మాత దేవాలయం అంటారు. ఈ సప్తశృంగి మాత దేవాలయం సప్తశృంగము అంటే కొమ్ములు అని అర్థం, అట్లాగే 7 శిఖరాలు అని కూడా అర్థం. ఇది సప్తశృంగి మాత దేవాలయం అంటే 7 కొండల మధ్య ఉండటం వలన దీనికి సప్తశృంగి మాత దేవాలయం అని చెప్పి పేరు వచ్చింది. ఈ ఆలయం నాసిక్కు సుమారు 60 కిలోమీటర్ల దూరంలో, సముద్ర మట్టానికి 1230 కిలోమీటర్ల ఎత్తులో పర్వత శిఖరాగ్రం ఉంది. ఈ ఆలయం మహారాష్ట్రలో శక్తిపీఠాల్లో ఇది ఒకటి. అర్ధశక్తిపీఠంగా దీన్ని వ్యవహరిస్తారు. శక్తిపీఠాల్లో ఇది అర్ధశక్తిపీఠంగా కూడా దీన్ని పేరుంది. అట్లాగే ఇక్కడ ప్రకృతి సౌందర్యం చాలా అద్భుతమైనటువంటి ప్రదేశంగా ఉంటుంది, చూడదగ్గ ప్రదేశం. అమ్మవారు స్వయంభూగా వెలిసినటువంటి దివ్యక్షేత్రం ఇది. అమ్మవారిని ఇక్కడ అభయహారిణి, అభయప్రదాయిని అని నానా రకాల పేర్లతో అమ్మవారిని కొలుస్తారు. ముఖ్యంగా అక్కడ సప్తశృంగి మాత అని వాడుకలో ఉన్నటువంటి దేవాలయం ఇది. మహారాష్ట్రలో ప్రసిద్ధి చెందినటువంటి ఆధ్యాత్మిక కేంద్రాల్లో ఇది కూడా ఒకటి. ఈ ఆలయం 2 అంతస్తుల ఎత్తులో ఉండేటటువంటి ఆలయం. అమ్మవారు విశేషంగా 18 చేతులతోటి, ప్రతి చేతిలో ఒక విభిన్నమైనటువంటి ఆయుధంతో అసుర సంహారిణి అయినటువంటి దుర్గామాత దేవి రూపంలో భీకరంగా కనిపిస్తుంది. ప్రధాన ఆలయంలోని విగ్రహం 10 అడుగుల ఎత్తున ఉంటుంది. ఈ ఆలయ ప్రశస్తాన్ని వివరించే కథలు చాలా వాడుకలో ఉన్నాయి. దక్షయజ్ఞం జరిగినప్పుడు తండ్రి దక్షుడి వల్ల భర్త మహాశివుడు పొందిన అవమానాన్ని సహించలేక సతీదేవి ఆత్మార్పణ చేసుకుని తెలిసిన విషయమే. ఆమె పార్థివ దేహాన్ని భుజాలపై పెట్టుకుని శివుడు తాండవం చేస్తుంటే ముల్లోకాలు కూడా కంపించిపోయినాయి ఆ సమయంలో. అప్పుడు విష్ణుమూర్తి తన సుదర్శన చక్రం చేత సతీదేవి దేహాన్ని 52 ఖండాలుగా ఖండించడం జరిగింది. ఆ భాగాలు పడినటువంటి మనం శక్తిపీఠాలుగా కొలుస్తున్నాం. అందులో ముఖ్యంగా అష్టాదశ పీఠాలని ఒక ప్రకారం 52 అని లెక్కలున్నాయి. అది ఇక్కడ అమ్మవారి కుడి చేయి పడిందని చెప్తారు. రామాయణ కాలంలో దండకారణ్యం అని చెప్పబడేటువంటి ఆ ఏరియా ఇది. ఇక్కడ సీతాన్వేషణలో రామలక్ష్మణులు సంచరిస్తూ ఉండగా ఈ అమ్మవారిని దర్శనం చేసుకోవడం, అమ్మవారికి పూజలు చేయడం కూడా జరిగింది. బ్రహ్మదేవుడి కమండలం నుంచి గిరిజా మహానంది పేరుతో అమ్మవారు ఆవిర్భవించిందని, ఆవిడే సప్తశృంగి అని కూడా ఒక కథ ఉంది. మహిషాసుర సంహారం కోసం దుర్గాదేవి దేవతలు తమ ఆయుధాలు అందించారని, ఆ ఆయుధాలతో 18 చేతులతో సప్తశృంగి అమ్మవారిగా దుర్గమ్మ వెలిసిందని మరో కథ కూడా ఉంది. కాగా భీమాసుడు అనే రాక్షసుని వధించడం కోసం మార్కండేయ మహర్షి ప్రార్థన మేరకు 7 శక్తి రూపాలు కలయికగా సప్తశృంగి వెలిసిందని కూడా చెప్తారు. సప్తశృంగి మాత్రం మహిషాసుర మర్దినిగాను స్థానికులు ఆరాధిస్తూ పూజలు చేస్తూ ఉంటారు. ఈ అమ్మవారి యొక్క విశేషం ఏంటంటే మానసిక ఆందోళనలు, భయాలు, అపమృత్యు దోషాలు, ఆర్థిక ఇబ్బందులు, రుణ బాధలు తొలగించేదని కూడా చాలా విశేషంగా చెప్తున్న భక్తుల విశ్వాసం. స్వయంభూ అయిన అమ్మవారి ఆలయం చుట్టూ అనేక తటాకాలు ఉన్నాయి. వాటిలో ఒకటి కాళీకుండు, సూర్యకుండు, దత్తాత్రేయకుండు. ప్రధానంగా ఈ ఆలయం గిరిజన ఏరియాలో ఉండటం వల్ల ఈ అమ్మవారిని గిరిజనుల యొక్క దేవతగా కూడా పూజిస్తుంటారు. ఈ విగ్రహానికి అన్ని వేళలా కూడా సింధూరంతో పూత పోస్తారు. సప్తశృంగి మాత్రం మహిషాసుని మర్దనిగాను, అట్లాగే మానసికమైన ఆందోళన తొలగించి ధైర్యాన్ని కలిగింపజేసి మాతగా కూడా అమ్మవారిని పూజ చేస్తుంటారు. అయితే ఈ ఆలయం యొక్క విశేషం ఇంకేంటంటే అపమృత్యు దోషాలు కనుక ఉన్నటువంటి వాళ్ళైతే జాతకాల్లో అక్కడికి వెళ్తే కనుక అపమృత్యు తొలుగుతుందని, ఆయురారోగ్యాలతో ఉంటారని కూడా చాలా విశేషమైనటువంటి పేరు ఉంది అమ్మవారికి. ఈ సప్తశృంగి మాత దేవాలయం ప్రతి ఒక్కరూ కూడా ఒకసారి చూసి తీరవలసిందే. చాలా అమ్మవారు కూడా చాలా సుందరంగా
ఉంటుంది. దేవాలయం యొక్క పరిసరాలు కూడా ఇది కొండ మీద ఉండటం వల్ల కింద ఉన్నటువంటి పచ్చదనం, ఆ పర్యావరణం అంతా కూడా చాలా సుందరమైనటువంటి ప్రదేశంగా ఉంది. కాబట్టి మహారాష్ట్ర వెళ్ళేటటువంటి ప్రతి భక్తులు కూడా ఈ అమ్మవారిని దర్శించుకోవడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అమ్మవారు అభయప్రదాని, కోరికలు తీర్చేటటువంటి కల్పవల్లి అని చెప్పి శాస్త్రాలు కూడా ఘోషిస్తున్నాయి. కాబట్టి ఈ ఆలయాన్ని ప్రతి ఒక్కరు కూడా దర్శించుకుంటారని, అమ్మవారి ఆశీస్సులు పొంది ఆయురారోగ్యాలతో సుఖంగా ఉంటారని కోరుతూ ఈ వీడియో ముగిస్తున్నాను. హరి ఓం తత్సత్. సర్వే జనా సుఖినో భవంతు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హరి ఓం తత్సత్.